మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. మరొక అల్పపీడనం అయితే దూసుకొస్తూ ఉందన్నమాట. ఈ అల్పపీడనం అనేది అరేబియా మహాసముద్రంలో ఏర్పడింది. ఇది కర్ణాటకను దాటుకొని తమిళనాడు, కర్ణాటక బేస్ చేసుకొని అయితే వస్తుంది. అయితే ఇది మ్యాక్సిమం చూసుకున్నట్లయితే శనివారం నాటికి బలపడుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అదే జరిగిందంటే రాయలసీమ జిల్లాలో దీని ప్రభావం అయితే ఉండబోతుందన్నమాట. ఒకవేళ దిశ మార్చుకొని వెళ్ళినట్లయితే ప్రభావం అయితే ఉండకపోవచ్చు. అయితే మొత్తం మీద ఈ రెండు రాష్ట్రాలను దాటుకొని ప్రజెంట్ తమిళనాడులోకి ఎంటర్ అయింది, కేరళను దాటి. ఇది అల్పపీడనం వాయుగుండంగా మారడానికి మరొక 48 గంటల టైం అయితే ఉందని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమ జిల్లాలో ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఉత్తర కోస్తాకు సంబంధించి దక్షిణ కోస్తాకు సంబంధించి చూసుకున్నట్లయితే చెదురుమదురుగా వర్షాలు అయితే ఎక్కడ పడే అవకాశాలు అయితే లేవు. చలిగాలు అయితే విపరీతంగా ఉంటాయని చెప్తున్నారు. అయితే మేఘావృతమై ఉండే అవకాశాలు అయితే కొన్ని ప్రాంతాల్లో ఉందని చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. వెదర్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చినా మీకు వీడియో రూపంలో మిస్ అవ్వకుండా అందిస్తూ ఉంటాను.